దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము సింప్లిఫికేషన్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే 5852 డివైడెడ్ బై 28 ఇంటూ క్వశ్చన్ మార్క్ -1653 ఈజ్ ఈక్వల్ టు 1064. ఇదండి క్వశ్చన్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకుందామండి. సో ఫస్ట్ 5852 డివైడెడ్ బై 28 ఇంటూ ఎక్స్ మైనస్ 1653 ఈజ్ ఈక్వల్ టు 1064 కదండి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనము ఎక్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు బోర్డ్మాస్ అనే మనకు ప్రాపర్టీ బట్టి బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకేనండి. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఓకే, అలాగే ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ కదండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ముందు ఏం చేద్దామంటే ఇక్కడ డివిజన్ ఫస్ట్ చూసుకుందాం. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ ముందు ఉంది కాబట్టి డివిజన్ చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము, 5852 డివైడెడ్ బై 28 ఉంది కదండి, దానికి ఇంటూ పెట్టుకుంటే 28 కాస్త రెసిప్రోకల్ అయిపోద్ది. 1/28 ఇంటూ ఎక్స్, ఈ -1653 ఉంది కదండి, దాన్ని అది తీసుకెళ్ళిపోదాం. 1064 ప్లస్ 1653. ఓకేనండి. ఇప్పుడు ఏమైంది, డివిజన్ చేద్దాం. 2 1 జా 2 14 జా 2 2 జా 4 2 9 జా 18 2 2 జా 4 2 6 జా, అలాగే 14 1 జా 14 2 జా 28 1 2 1 2 6 ఎంత వస్తుంది, 4 0 వస్తుంది, 9 అంటే 209 వస్తుందండి. 209 ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఈ రెండింటిని యాడ్ చేసేయండి. 3 + 4 7, 5 + 6 11, ఓకే, 6 + 0 6 + 1 + 7 2 2717 అండి. ఎవర్ ఈజ్ ఈక్వల్ టు 209x ఈజ్ ఈక్వల్ టు 2717. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2717/209. ఓకేనండి. 209 టేబుల్ చూసుకుంటే 7 వస్తుంది కాబట్టి 9 3 జా 17, 3తో అవ్వాలి లేదా 13. సో 209 3తో అంటే చాలా తక్కువ ఉంది. 13తో చూద్దామండి. 39 జా 117, 13 0 జా 0 కాబట్టి 1, ఓకే, ఇంకా 1 మిగులుతుంది. సో 13 2 జా 26 + 1 27 సరిపోయింది కదండి. 209 13 జా వచ్చిందండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 13. ఇదండి ఆన్సర్. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అవి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.